శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సప్తమ శ్లోక. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. అర్జునుడు భగవంతుడితో గురూపసదనం చేస్తూ ఉన్నాడు. గురూపసదనం అనగా నన్ను శిష్యుడిగా చేసుకో అని, నన్ను శిష్యుడిగా చేసుకొని నాకు జ్ఞానాన్ని బోధించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకు జ్ఞానం అనేటువంటిది, ఎందుకు, దేనికోసం జ్ఞానాన్ని పొందాలి అని అంటే, కార్పణ్య దోష ఉపహత స్వభావః. కార్పణ్య దోషం, కార్పణ్య దోషం అనగా, కార్పణ్య అనగా కృపణః, కృపణస్య భావః కార్పణ్యం. కృపణ అనగా నా యొక్క స్వరూపం చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం. కానీ ఆ విషయం నాకు తెలియదు. నేనేమనుకుంటున్నాను, నేను బ్రహ్మచారిని పూర్ణ చైతన్య అనుకుంటున్నాను. అలాగే నేను స్త్రీనిగా భావిస్తూ ఉన్నాను. నేను సుఖంగా ఉన్నాను లేదా నేను దుఃఖంగా ఉన్నాను అని భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కృపణత్వం అంటారు. దీనినే కృపణత్వం అంటారు. ఆత్మస్వరూపం చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం. నేను దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాను. నేను పరిచ్ఛిన్నముగా భావించి, పరిమితత్వముగా నన్ను నేను భావిస్తూ ఈ ఆత్మస్వరూపాన్ని తిరస్కరిస్తూ ఉన్నాను. దీనినే దోషము అంటారు. దీన్నంతటినీ కలిపి కార్పణ్య దోషము అని అంటారు. ఉపహత స్వభావః. దీని యొక్క కార్పణ్య దోషం యొక్క స్వభావం ఏంటి అనంటే, ఆత్మతత్వాన్ని తెలుసుకోనివ్వకుండా చేయడమే కార్పణ్య దోషం యొక్క స్వభావం. ధర్మ సమ్మూఢ చేతాః. కార్పణ్య దోషోపహత స్వభావః అనంటే, ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళని కార్పణ్య దోషోపహత స్వభావః అన్నారు. ధర్మ సమ్మూఢ చేతాః. అవిద్య ద్వారా ఈ సంసారంలో నేను మునిగిపోయి ఉన్నాను. అవిద్య ద్వారా ఈ సంసారంలో మునిగిపోయి దీని నుంచి నేను బయటికి రాకుండా ఉన్నాను. దీనినే ధర్మ సమ్మూఢ చేతాః అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నేనెవరిని అనంటే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఉన్నటువంటి ఆ మూఢుడిని నేను. త్వాం పృచ్ఛామి, అహం త్వాం పృచ్ఛామి. భగవంతుడా, నేను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏమని? యత్ శ్రేయః స్యాత్ తత్ నిశ్చితం బ్రూహి. తత్ మే నాకు, యత్ శ్రేయః ఏదైతే శ్రేయస్సో దానిని నాకు నిశ్చయంగా తెలియజేయి. అయితే ఇక్కడ శాస్త్రంలో ఒక నియమం ఉంది. ఏంటి అనంటే, నా అపుత్రాయ శిష్యాయ వై పునః అని. శిష్యుడికి పుత్రుడికి మాత్రమే జ్ఞానాన్ని బోధించాలి అని.
వేరొకరికి జ్ఞాన బోధ చేయడానికి అర్హత లేదు. అందుకు ఇక్కడ శిష్యః అహం తే శిష్యః. నన్ను శిష్యుడిగా భావించి, నన్ను శిష్యుడిగా చేసుకొని, నిశ్చితం బ్రూహి, నిశ్చయంగా నాకు తెలియజేయి ఈ జ్ఞానాన్ని. షాధి అనగా, షాధి అంటే సహజంగా అర్థం ఏంటి? పెళ్లి అని హిందీలో అయితే. ఇక్కడ షాధి అనంటే నన్ను అంగీకరించు. శిష్యః షాధి. అహం శిష్యః తే షాధి. నేను నీ యొక్క శిష్యుడిని. మాం త్వాం ప్రపన్నం. నీవు నన్ను శిష్యుడిగా భావించి, నాకు ఈ జ్ఞానాన్ని బోధించు. మరి ఈ జ్ఞానం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? అంటే శోకస్య నిశ్శేష నివృత్తిర్యథా భవేత్. శోకస్య పారం తారయతు. నారదుల వారు సనత్ కుమారులతో చెబుతారు. ఏంటి అనంటే, ఎవరైతే ఆత్మను తెలుసుకున్నారో వాళ్ళకి శోకం అనేటటువంటిది ఉండదు. ఏ శోకం, నాకున్నటువంటి దుఃఖం తొలగిపోవాలి, నాకున్నటువంటి అసంతృప్తి తొలగిపోవాలి అనంటే, దేనిని తెలుసుకోవడం వలన నాలో అసంతృప్తి, దుఃఖము, బాధ ఇవన్నీ తొలగిపోతాయో దానిని నాకు బోధించు అని అర్జునుడు భగవంతుడిని అడుగుతూ ఉన్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.